ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వాక్యం, నీ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నువ్వు దానికి భయపడవు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. అనేక సమయాలలో మనుషులు వారు కఠినమైన మాటల చేత నీ హృదయాన్ని గాయపరుస్తూ నొప్పి కలిగించినట్లయితే నువ్వు దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు మనం చూడాలి. అదే మాటలు మన హృదయాల్లో దాచుకొని వాటిని పదే పదే ధ్యానించడం వలన ఆ సమాధానాన్ని మనం పొందుకోలేము. ఎవరైతే వారి నోటి మాట చేత మనకు నొప్పి కలగ చేశారో, బాధ కలగ చేశారో, ఈ వాగ్దానాన్ని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు మాట్లాడేటువంటి ఆ కఠినమైన మాటల నుండి దేవుడు మనల్ని చాటు చేస్తాడని, వారిని క్షమించే హృదయాన్ని కూడా దేవుడు మనకిస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కనుక ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, ఆదరణ పొందుకో. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.